హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు నేను మిమ్మల్ని ఒక కొత్త రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాను. ఏషియన్ రెస్టారెంట్ అండి. సో అక్కడ ఈరోజు మేము లంచ్ చేద్దాం అనుకున్నా. ఎందుకు చేస్తున్నామో ఏంటో అక్కడ చూసేద్దాం పదండి. ఒక చిన్న స్పెషల్ డే అనమాట. అక్కడ చూసేద్దాం పదండి. ఫైనల్గా రీచ్ అయిపోయానండి. ఇదే మన రెస్టారెంట్, ఏషియన్ రెస్టారెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. మరి ఇద్దరు పే చేసేస్తున్నారండి. ఇక్కడ మనీని మనము ముందే పే చేసేయాలి. పే చేసేసి మనము బుఫెట్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇలా పెట్టుకున్నారు. ఆ అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది సో ఎలిఫెంట్స్ కదా, భలే ఉన్నాయి కదా. ఇవి స్టోన్తో చేసినవి. ఇది మార్బులో మరి గ్రానైట్ నాకు తెలియదండి. చాలా బాగుంది ఇది ఎలిఫెంట్. ఇక్కడ ఫోటో కూడా దిగితే బాగుంటుందండి. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఈ పీస్, డెకరేషన్ పీసు బాగుంటాయండి వీళ్ళవి. ఈ పీస్ చాలా బాగుందండి. ఇది నాకు బాగా నచ్చింది. అలానే ఇక్కడ ఈ షిప్ బాగుందండి. డ్రాగన్ షిప్ అనమాట. ఇది చాలా బాగుంది కదా. ఇది కార్వింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది వుడ్, ఇది ప్యూర్ వుడ్ అండి. చాలా బాగా చేశారు. ఇది దీన్ని ఎత్తుకెళ్ళిపోదాం అనిపిస్తుంది చూస్తుంటే. వెళ్ళి మా లివింగ్ రూమ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. అంతారేమో పడేసి. సో ఇక్కడ కూడా సేమ్ అలానే. ఓ చాలా బాగుంది కదా ఇది. కార్వింగ్ ఇదంతా ఎవరు చేశారో కానీ చాలా అద్భుతంగా చేశారండి. చూసారు ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది మాత్రం. దగ్గరికి వచ్చి పీస్ బై పీస్ చూస్తుంటే అసలు ఎంత బాగా కార్వింగ్ చేశారా అనిపించింది. ఇదంతా స్టోన్ అండి. లోపల ఈ స్టోన్ మీద వాళ్ళు ఇలా కార్వింగ్ చేశారనమాట. ఇలా కూర్చుందామా? ఎక్కడ కూర్చుందామా? ఎక్కడ కూర్చుందామా? ఓకే ఓకే. ఇది ఒక ఏరియా అండి. సో లోపల 12 నుంచి 3 వరకు అని చెప్పారు. బట్ ఎనీ 3 అవర్స్. బట్ మేము పే చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే, సో టైమ్ ఆఫ్ 1కి అట్లా వచ్చాం మేము. సో అందుకని 3 అవర్స్ 4 వరకు అట్లా ఉందన్నమాట. ఇది ఒక డైనింగ్ ఏరియా అండి బుఫెట్కి. సో అటు సేమ్ ఇలాంటి సెక్షన్ అటువైపు కూడా ఉందన్నమాట. సో అక్కడంతా ఫుల్ అయిపోయారు. సో అందుకని ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి మమ్మల్ని ఇక్కడ పంపించారనమాట. వీళ్ళిద్దరు ఆల్రెడీ వెళ్ళారు తెచ్చుకోవడానికి, ఫుడ్ తెచ్చుకోవడానికి. సో నేను కూడా వెళ్ళి తెచ్చేసుకుంటానండి. సో అక్కడ చూసేద్దాం పదండి. డిఫరెంట్ వెరైటీ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయో. ఓ ఈ ఫిగర్స్ భలే ఉన్నాయండి. స్టాచ్యూస్ ఇక్కడ పెట్టి అంబియన్స్కి ఎంత ముద్దుగున్నాయో అసలు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అక్కడ అద్దంలో నేను కూడా కనిపిస్తున్నాను. చాలా బాగుంది కదా ఎలిఫెంట్ స్టాచ్యూ. చాలా డిఫరెంట్గా భలే ఉంది. ఇదంతా సాలడ్ సెక్షన్ అండి. సో డిఫరెంట్ సాలడ్స్ ఉన్నాయి. ఇక్కడ మన ఆలివ్ ఆయిల్ అండ్ వెనిగర్ అయితే పెట్టారు. సో అట్లా సర్వ్ చేసుకోవడానికి సెల్ఫ్ అన్నమాట. ఇవి మన చెర్రీ టమాటోస్, చిన్న టమాటోస్. అట్లానే ఇది కీరా, ఇది వచ్చేసి లెట్యూస్, ఇది వచ్చేసి మన క్యారెట్ షేవింగ్స్ ఆర్ గ్రేటెడ్ అనమాట. ఎరుకోలా,
క్యాబేజ్, ష్రెడెడ్ క్యాబేజ్ ఇది. ఇది గ్రీన్ చిల్లీ అండి. తెలుసు కదా, ఇది సాల్టెడ్ అండ్ సోక్డ్ ఇన్ వెనిగర్ అండ్ పికిల్డ్ గ్రీన్ చిల్లీ. ఇది చాలా బాగుంటుంది అని అంటారు. టేస్ట్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చూద్దాం. ఇది ఇంకా తెలుసు కదా మనకి, ఆలివ్స్, గ్రీన్ అండ్ బ్లాక్ ఆలివ్స్. ఇదేమన్నా రెడ్ క్యాబేజీ ష్రెడెడ్ సాలడ్ అనమాట. ఇది కూడా డెజర్ట్ సెక్షన్కి లాగేస్తుందండి, బట్ మనం తర్వాత చూసేద్దాం. ఇది వచ్చేసి స్టార్టర్స్ అండి. ఈ స్టార్టర్స్ వచ్చేసి ఇక్కడ పేర్లు ఉన్నాయి. బనానా వెనీలా పుడ్డింగ్తో ఉంటాయంట లోపల. ఇది వచ్చేసి బ్లూమన్కోల్ విత్ హోలండ్ ఐసెస్ సాస్ అండి ఇది. సో ప్రతి దానికి ఏంటంటే ఇక్కడ పేర్లు పెట్టేశారు. ఇది ప్రాన్స్ స్టార్టర్. ఇది కూడా చూస్తానికి భలే ఎమ్మీగా ఉన్నాయి, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది వచ్చేసి సాసెస్ అండి మనకి. ఇదేమన్నా పీనట్ ఎగ్నూస్ సాస్ అంటారు. పీనట్ అనమాట, పీనట్స్తో చేసింది. ఇది చాలా బాగుంటుంది. ఏషియన్ కుజైన్లో ఇది ఒకటి బాగా వీళ్ళు నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్లో బాగా తీసుకుంటారు. ఇది ఇంకా నార్మల్ కెచప్ అండి అది. ఇవి తెలిసిందే కదండి మనకి, స్ప్రింగ్ రోల్స్ అన్నమాట. ఇది వచ్చేసి చికెన్ వింగ్స్. ఇది వచ్చేసి చికెన్ నగ్గెట్స్. అది వచ్చేసి ఆనియన్ స్ప్రింగ్స్. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ యాజ్ యూజువల్. ఇదేమోనో ఇదొక స్టార్టర్ అండి, కెరోటన్ అని రాశారు. ఇవి ఆనియన్ రింగ్స్ కాదండి, సారీ. ఇది వచ్చేసి మన ఫిష్తో చేసిన రింగ్స్ అనమాట. టింటన్ ఫిష్ రింగ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి నూడిల్స్ అండి. ఇది వచ్చేసి స్టిక్కీ ఫ్రైడ్ రైస్ అనమాట. మన ఫ్రైడ్ రైస్ లాగా ఉండదు, సంహౌ ఎందుకో కొంచెం స్టిక్కీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కర్రీ. సో అటు ఇటు మొత్తం వచ్చేసి ఫుడ్, ఇలా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయండి. అటు వచ్చేసి అంతా సాలడ్స్ అండ్ డెజర్ట్స్. ఇదంతా వచ్చేసి మెయిన్ కోర్స్ అనమాట, స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్. ఇటు వచ్చేసి సూషీస్ సెక్షను తీసుకుంటున్నా అండి. మా బాబు తీస్తున్నాడు కూడా. సో అన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను, చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి బనానా అండ్ వెనీలా పుడ్డింగ్. ఇవి వచ్చేసి స్పెషల్ అండి. ఇవి ఏంటంటే మన స్వీట్ పొటాటో ఉంటాయి కదా, స్వీట్ పొటాటో పోమస్ అనమాట. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి, స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫిలెట్స్. సో కొంచెం క్రిస్పీగా ఉంది, పెట్టుకుందాం మనము. సో ఇది వచ్చేసి ఫిష్ ఫిలెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చికెన్ది. ఇది స్టిక్ పెట్టేసి ఫ్రై చేసినట్టున్నారు. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. చికెన్ అనమాట ఇది. ఇదేంటిది? ఇది కూడా చికెనేనండి. ఇలా ఉంటే నేనైతే చికెన్ తిన్నాను జనరల్గా. ఇది వచ్చేసి ఇది కూడా అంతేనండి, బోన్లెస్ చికెన్తో డీప్ ఫ్రై చేశారు. సో ఇది కూడా నాకు నచ్చలేదు. మేము కొంచెం లేట్గా వచ్చాం కదండి, అప్పుడే ఇక్కడ అయిపోయినాయి అనమాట. ఇది వచ్చేసి బ్రోకలీ, ఇంకా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రై అనమాట. సో ఒకటి పెట్టుకున్నాను చాలు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా చికెన్ అండి, ఫ్రై ఏదో అన్నీ మోస్ట్లీ చికెన్ రిలేటెడ్ అండ్ సీ రిలేటెడ్ ఉన్నాయన్నమాట. సో ఇది కొంచెం బాగుంది చూడటానికి. ఇది కూడా పెట్టుకున్నాను అన్నమాట. ఫస్ట్ ఇది తినేద్దాము, ఇది తినేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. ఆ తర్వాత మళ్ళీ ఫిల్ చేసేసుకుందాము, ఓకేనా?
మా వాడు ఫ్యాంటాన్ పోసుకుంటున్నాడండి చక్కగా గ్లాస్లోకి, అలానే తాకుండా నైస్గా. నాకైతే ఈ స్టిక్స్తో తింటాం మాత్రం రాదండి నూడిల్స్ని. ఈ పిల్లలు మాత్రం భలే తింటారు. నాకు చూడముచ్చటగా అనిపిస్తుంది. ఆ స్టిక్స్తో నేనెప్పుడు తింటానా అంటే బేసిక్గా నేను అసలు ఎప్పుడు ట్రై చేయలేదులేండి. మా బాబు తింటుంటే మాత్రం నాకు అనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా ఇక్కడ తింటున్నప్పుడు సో స్టిక్స్తో, ఈ నూడిల్స్ స్టిక్స్తో ఇది ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఎట్లా ఒకట్లా ట్రై చేసి ఆ స్టిక్స్తో అట్లా తినాలని కోరిక అనమాట. రైస్ని కూడా తినేస్తారండి ఇట్లా స్టిక్స్తో. సో ఏదేది నాకైతే చాలా కష్టం అండి ఇది. నేను తెచ్చుకున్నాను కదా, దానిలో చెప్పలేదు కదా, నాకైతే ఇది చూస్తుంటే మనము పూర్ణాలు వేసుకుంటాం కదా ఇంట్లో స్వీట్స్, దానిలాగా ఉందండి. సో దీని లోపల ఏదో బనానా స్టఫింగ్ పెట్టాడంట. చూద్దాం. బనానా కొన్ని చోట్లయితే నేను చూశానండి, ఇందులో పైనాపిల్ స్టఫింగ్ కూడా పెడతారనమాట. సో ఇదైతే బనానా పెట్టినట్టున్నాడు. చూద్దాము. యా, బనానా పెట్టాడండి ఇందులో. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. నేను ఇంకొక ఏషియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు 2-3 years బ్యాక్ వెళ్ళినప్పుడు అనమాట, ఇట్లానే బుఫేకి అక్కడ అతను అనానస్ అనమాట, అనానస్ అంటే మన పైనాపిల్ ఉంది కదా, సో పైనాపిల్ స్టఫింగ్తో చూశాను. ఇదైతే బనానా. చిన్నపిల్లలకి నచ్చుతుందండి, ఇంత గొప్పగా అయితే ఏం లేదు. ఇప్పుడు నేను ఇంకొక కొంచెం స్టఫ్ తెచ్చుకున్నానండి, ఫుడ్ స్టఫ్. ఇది వచ్చేసి మష్రూమ్స్, ఇవేమోనో మన బీన్స్, బాయిల్డ్ బీన్స్ విత్ సాల్టెడ్ బాయిల్డ్ బీన్స్. ఇది వచ్చేసి హనీ చికెన్ అనమాట. ఇదేమో బ్రుసిల్ స్ప్రౌట్స్, ఇదేమో మన బకెట్లో పీస్ అనమాట. అండ్ ఇది మన సాలడ్ బాయిల్డ్ బ్రోకలీ అనమాట. సో కొంచెం హెల్దీ ఫుడ్ కూడా తినాలి కదండి మధ్య మధ్యలో, సో అందుకని చెప్పి ఇలా తీసుకొచ్చాను అనమాట. హెల్దీ బ్రోకలీ అండి, తినాలి కదా మరి మధ్య మధ్యలో సాలడ్స్. సో ఇలా మనం వెజ్జీస్ తింటే కనుక మన టమ్మీ ఫుల్ అయిపోయి అప్పుడు మన ఫ్రైడ్ ఐటమ్స్ కొంచెం తక్కువ తింటాం అనమాట. ఇది ఒక హెల్దీ టిప్. బట్ స్టిల్ మనం ఏంటంటే అంత పే చేసి ఇలాంటి ఫుడ్ తినాలా అనిపిస్తుంది. బట్ స్టిల్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి అలా అని చెప్పి అప్పుడప్పుడు ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తినొచ్చండి. ఇవి ఇంకొకటి తీసుకొచ్చానండి, స్టార్టర్స్ విత్ సూప్ అనమాట. ఇది వచ్చేసి చికెన్ సూప్, చికెన్ అండ్ ష్రెడెడ్ క్యారెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. ఇది వచ్చేసి ఈ రింగ్ వచ్చేసి ఫిష్ రింగ్ అండి. ఇది వచ్చేసి ఫిష్ ఫిల్లెట్ అని ఉంటుంది, సో దాన్ని డీప్ ఫ్రై చేశారు. ఇది ఒకటే కొంచెం టేస్టీగా అనిపించింది నాకైతే. ఈ ఫిష్ రింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి స్ప్రింగ్ రోల్, మీకు తెలుసు కదా, ఇది వెజ్ స్ప్రింగ్ రోల్. ఇది వచ్చేసి చికెన్ నగ్గెట్, అది వచ్చేసి చికెన్ వింగ్స్ అనమాట. ఈ చట్నీ గురించి చెప్పాలండి, ఇది వచ్చేసి మన రెడ్ చిల్లీస్తో చేసిన చట్నీ అనమాట. మన భాషలో చెప్పాలంటే పండుమిరపకాయ పచ్చడి అండి. నాకైతే తింటున్నప్పుడల్లా ఇది పండుమిరపకాయ గుర్తొచ్చిందండి. పండుమిరపకాయ పచ్చడి ఉంటుంది కదా, సో సేమ్ టేస్ట్ అండి, అస్సలు ఏమీ నాకు డిఫరెన్స్ అనిపించట్లా. సో ఏషియన్ రిలేటెడ్వి కొంచెం మనకు కలుస్తాయి కదా, సో ఇది పండుమిరపకాయలతో చేశారనమాట వీళ్ళు, రెడ్ చిల్లీస్. టేస్ట్ అయితే అచ్చం మన పండుమిరపకాయ పచ్చడేనండి. వారు చూడండి ఏం తెచ్చుకున్నారో. ఓ ఏంటి స్టిక్కీ ఫ్రైడ్ రైసా? ఇది స్టిక్కీ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. నో, ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ కాదు కదా, ఎగ్ ఉంది కదా. యా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది, స్టిక్కీది. అండ్ ఇది వచ్చేసి కర్రీ అనమాట. ఇది ఎల్లో కలర్, లైట్గా కొంచెం అలా ఎల్లో కలర్లో ఉంది కదా, లెమన్ ఎల్లో చికెన్ కర్రీ అంటండి. చూద్దాం అక్కడ పేరేముందో. మా వారైతే పేరు పెట్టేశారు, లెమన్ ఎల్లో చికెన్ కర్రీ అని చెప్పి. ఈ చికెన్లో పెప్రికాస్, బెల్ పెప్పర్స్ ఉంటాయి కదా, అవన్నీ వేశారు. ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెంట్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయండి. సో
సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. వాటర్ ఉన్నాయి. సో ఏదైనా మనం తీసుకోవచ్చు అనమాట, మనకి ఇష్టం అనమాట. ఇది అన్లిమిటెడ్ అనమాట సాఫ్ట్ డ్రింక్స్. సో ఇవి వచ్చేసి మినరల్ వాటర్, మళ్ళీ క్యూట్గా ఉంది కదా మినరల్ వాటర్ బాటిల్. ఇవి వచ్చేసి వాటరు. ఇవి వచ్చేసి డిఫరెంట్ జ్యూసెస్ అండి. చెప్పా కదా ఇది ఆరెంజ్ జ్యూస్, అలానే యాపిల్ జ్యూస్ ఉంది. ఇది వచ్చేసి మల్టీవిటమిన్ జ్యూస్. ఇవన్నీ హెల్దీ. ఇది వచ్చేసి ఇంకా డిఫరెంట్ జ్యూసెస్ అన్నమాట. సో ఇది వచ్చేసి మన చెర్రీ జ్యూస్. వీళ్ళవి చాలా బాగుంటాయండి ఇక్కడ టేస్ట్. నేను ఇదివరకు కూడా చాలాసార్లు తాగాను. బయట మన సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. ఏ సాఫ్టీ తెచ్చుకున్నావా శ్రీ? మీకు చెప్పా కదా ఇట్లా డిఫరెంట్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, వాటర్, జ్యూసెస్. ఇవి వచ్చేసి సోడా బేస్డ్ అనమాట. ఇవి కూడా అంతే, చెర్రీ ఫ్లేవర్స్. ఇంకా మనకు అన్లిమిటెడ్ అనమాట, ఎన్నైనా తాగొచ్చు. ఏదైనా ఫజ్ టీ అని చెప్పి ఇలా. సో ఇలా ఉన్నాయన్నమాట డిఫరెంట్ అన్నీ. ఏదైనా సరే మనము తీసుకోవచ్చు, పిక్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. మరి ఇట్లా కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసెస్ తాగితేనే కదండి వాళ్ళకి ఫుడ్ తక్కువ తింటామని. ఇవి వచ్చేసి మనకి కోకోకోలా, ఫ్యాంటా అన్నీ. డెజర్ట్స్కి వెళ్ళిపోదామా అండి? డెజర్ట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి అంట. ఇందాక క్షిప్ర చెప్తున్నాడు, నేనైతే కొన్ని మిస్ అయిపోతానేమో. పదండి డెజర్ట్స్కి వెళ్ళిపోదాం. ఓ నిజమేనండి, మా వాడు చెప్పింది అన్నీ అయిపోయినాయి. కొంచెం చాలా లేట్గా వచ్చేసాను. అసలు నా ఫేవరెట్ సెక్షన్ ఇది, బట్ నేను లేట్ చేసేసా. పుడ్డింగ్ ఫస్టే తీసుకోవాల్సింది, తీసుకోలేదు, నా మిస్టేకే అనమాట. ఇక్కడ అయిపోయినాయి. సో ఇవన్నీ జెల్లీస్ బేస్డ్. ఇది వచ్చి మళ్ళీ హెల్దీ వర్షన్, మన ఫ్రూట్స్ అన్నమాట. ఇది మస్క్ మిలన్, గ్రేప్స్, ఆరెంజెస్ అండి. ఇవి ఆరెంజెస్ని స్లైసెస్గా కట్ చేశారనమాట. కివీ ఫ్రూట్. ఇది వాటర్ మిలన్ అనుకుంటా, అయిపోయిందండి. ఇది వచ్చేసి పైనాపిల్. ఇది కూడా మస్క్ మిలన్లో ఇది ఒక వెరైటీ అనమాట. సో ఇక్కడైనా ఆరెంజ్ కలర్లో ఉంది, ఇక్కడైనా కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ 2 ఫౌంటైన్స్ ఉన్నాయండి, చాక్లెట్ ఫౌంటైన్స్. ఇది వైట్ చాక్లెట్ అండ్ ఇది మన డార్క్ బ్రౌన్ చాక్లెట్ అనమాట. కాఫీ మెషిన్ కూడా ఉందండి. సో కాఫీ కూడా తీసుకోవచ్చు. సుభాష్ ఇక్కడ కాఫీ తాగుదాం అని చెప్పి బ్లాక్ కాఫీ లైన్లో నుంచున్నాడు. ఏంటి నాని కూల్ డ్రింక్స్ కాకుండా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంటండి. ఇంకా అందుకని అంత తినేసిన తర్వాత కాఫీ తీసుకుంటున్నాడు, బ్లాక్ కాఫీ. ఓ ఇక్కడ మనకి డిఫరెంట్ కప్ కేక్స్ ఉన్నాయండి. కప్ కేక్స్, పుడ్డింగ్స్ ఉన్నాయన్నమాట. చాక్లెట్ కప్ కేక్స్. ఇవి వచ్చేసి డోనట్స్, స్ట్రాబెర్రీ డోనట్స్ అండ్ చాక్లెట్ డోనట్స్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇవి కూడా డిఫరెంట్ డెజర్ట్స్ అన్నమాట, చాక్లెట్ బేస్డ్. వాఫిల్కి చాక్లెట్తో కోటింగ్ అనమాట ఆ షేప్లో. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ బేస్డ్. ఇవి కూడా డిఫరెంట్ పుడ్డింగ్స్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవి వచ్చేసి డిఫరెంట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్నమాట. ఓవరాల్గా అలా చూస్తే ఇట్లా ఉంటుందండి మనకి. అంతా అయిపోయింది. ఇటు చూపించు. ఓ కాఫీ తెచ్చేసుకున్నాడండి. అది కాఫీనా, బ్లాక్ కాఫీనా, లేకపోతే మిల్క్ కాఫీయా? క్యాపచినో.
ఓకే, క్యాపచినో తెచ్చుకున్నాడండి, ఎంజాయ్ చేస్తాడంట. అస్సలు మర్చిపోయానండి మీకు, సూషీ ఉండాలి. వచ్చేసి సూషీస్ అండి. నేను ఎప్పుడూ లాంగ్ బ్యాగ్ వెజిటేరియన్ సూషీస్ తిన్నానండి, అవి అయితే బాగున్నాయి. నాన్ వెజ్ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మావాడు పర్లేదండి, కొంచెం తింటాడు సూషీస్. పిల్లలు కదండి, కొంచెం ట్రై చేస్తారు, బట్ నా వల్ల అయితే కాదు ఇవి. లాస్ట్లో మళ్ళీ మనం కొంచెం హెల్దీగా ఫ్రూట్స్ అండి. సో డిఫరెంట్ ఫ్రూట్ కట్ చేసిన పీసెస్ అనమాట. ఆల్రెడీ మీకు అక్కడ చూపించాను కదా ఇందాక. సో గ్రేప్స్, కివి, మస్క్ మిలను, పైనాపిల్. కొంచెం హెల్దీగా తిందాము అండి. బయలుదేరే ముందు మీకు స్పెషల్ డే అని చెప్పా కదండి. ఈరోజు ఆ స్పెషల్ డే అండ్ అకేషన్ ఏంటంటే సుభాష్ బర్త్డే అనమాట ఈరోజు. సో బర్త్డే కదండి, మరి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో దానికి స్పెషల్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు మా బాబుకు మాత్రం చాలా స్పెషల్ అనమాట. సో అందుకని ఇలా బయటికి లంచ్ ప్లాన్ చేసామన్నమాట. సో నేను మా బాబు అయితే లంచ్ని బాగా ఎంజాయ్ చేసాము. తనైతే మరి ఎంజాయ్ చేశారో లేదో నాకైతే తెలీదు. మా వారి బర్త్డేని ఇలా చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి లంచ్ ప్రోగ్రామ్తో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఒక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.